నీ దగ్గర 2 నిమిషాల సమయం ఉందా మావా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడు. సరిగ్గా 150 సంవత్సరాల క్రితం మనం ఎద్దుల బండి ఎక్కి కోనసీమలోని గోదావరి డెల్టా ప్రాంతమైన లంకల గన్నవరం వెళ్తే ఆకలితో వచ్చిన ప్రతి యాత్రికుడిని ఆప్యాయంగా ఆహ్వానించి ముందు అన్నం తినండి అంటూ ప్రేమగా వడ్డించే ఓ తల్లి కనిపించేవారు. ఆమె మన డొక్కా సీతమ్మ గారు. ఆమె ప్రేమతో అన్నం వడ్డించిన ఆ ఇల్లు ఎలా ఉండేదో ఈ రీల్లో చూద్దాం రండి. ఈమెనే మన డొక్కా సీతమ్మ గారు. 1841 సంవత్సరంలో మండపేటలో జన్మించిన సీతమ్మ గారు లంకల గన్నవరం గ్రామానికి చెందిన డొక్కా జోగన్న గారిని వివాహం చేసుకున్నారు. కనిపిస్తున్న వీరు సీతమ్మ గారి కుటుంబ సభ్యులు. ఇవి సీతమ్మ గారు వంట చేయడానికి ఉపయోగించిన రోలు, అలాగే వంట సామాగ్రి పెట్టడానికి ఉపయోగించిన భోషానం. ఇక్కడే సీతమ్మ గారు వండిన ఆహారాన్ని అందరికీ వడ్డించేవారు. ఈ రోజుల్లో మనం జేబులో డబ్బులు నిండుగా పెట్టుకుని ఏదో ఫేమస్ రెస్టారెంట్కి వెళ్తే ఎప్పుడో వండిన ఆహారాన్ని వేడి చేసి మనకి వడ్డించే పరిస్థితుల నుండి ఆ రోజుల్లో అర్ధరాత్రి వేళైనా సరే ఆకలితో వచ్చిన యాత్రికులు ఎవరైనా ఉంటే వారు అడగకముందే వారి ఆకలిని గుర్తించి గ్యాస్ స్టవ్లు, వంట పరికరాలు ఏమీ లేని కాలంలో స్వయంగా తన చేతులతోనే వంటలు చేసి ప్రేమగా వడ్డించిన మహనీయురాలు మన డొక్కా సీతమ్మ గారు. ఆమె జీవితం కేవలం ఒక చరిత్ర కాదు, మానవత్వానికి, అన్నదాన మహాత్యానికి మనందరికీ ఒక గొప్ప మార్గదర్శకం. నీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయమావా. నేను నీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఫాలో చేయి. ఉంటా.